ఒకటవ ప్రశ్న. బెంగళూరులోని వన్యజీవుల అధ్యయన కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం చిరుతల సంఖ్య ఎంత శాతంకు తగ్గిందని వెల్లడించారు? ఆప్షన్ 1 60 నుంచి 70%, ఆప్షన్ 2 70 నుంచి 80%, ఆప్షన్ 3 70 నుంచి 90%, ఆప్షన్ 4 90 నుంచి 92%. సరైన సమాధానం ఆప్షన్ 3 70 నుంచి 90%. రెండవ ప్రశ్న. మహిళల T20 ప్రపంచ కప్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 2009, ఆప్షన్ 2 2010, ఆప్షన్ 3 2011, ఆప్షన్ 4 2012. సరైన సమాధానం ఆప్షన్ 1 2009. మూడవ ప్రశ్న. జాతీయ ఆదివాసీ మహోత్సవం కార్యక్రమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 జార్ఖండ్. సరైన సమాధానం ఆప్షన్ 1 మధ్యప్రదేశ్. నాలుగో ప్రశ్న. ఇప్పటిదాకా భారతదేశాన్ని 2 సార్లు దర్శించిన అమెరికా అధ్యక్షుడిని గుర్తించండి. ఆప్షన్ 1 ఐసెన్హోవర్, ఆప్షన్ 2 జార్జ్ బుష్, ఆప్షన్ 3 ఒబామా, ఆప్షన్ 4 రూజ్వెల్ట్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఒబామా. ఐదవ ప్రశ్న. 2019-20 ఆర్థిక సర్వే నివేదికలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ పథకానికి 2020-25 మధ్యకాలంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అవసరం అవుతాయని వెల్లడించింది? ఆప్షన్ 1 106 లక్షల కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 110 లక్షల కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 102 లక్షల కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 80 లక్షల కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3 102 లక్షల కోట్ల రూపాయలు. ఆరవ ప్రశ్న. ప్రముఖ చారిత్రకారుడు, పరిశోధకుడు డాక్టర్ ఎస్ షట్టర్ ఇటీవల కన్నుమూశారు. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఆప్షన్ 1 మిజోరాం, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 బీహార్, ఆప్షన్ 4 కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ 4 కర్ణాటక. ఏడవ ప్రశ్న. భారతదేశంలో కమ్యూనిస్టులు రెడ్ బుక్స్ డేగా ఏ తేదీని ప్రకటించారు? ఆప్షన్ 1 ఫిబ్రవరి 20, ఆప్షన్ 2 ఫిబ్రవరి 8, ఆప్షన్ 3 ఫిబ్రవరి 21, ఆప్షన్ 4 ఫిబ్రవరి 29. సరైన సమాధానం ఆప్షన్ 3 ఫిబ్రవరి 21. ఎనిమిదవ ప్రశ్న. భారతీయ తీర గస్తీ విధుల్లోకి ఇటీవల నౌకాదళానికి కొత్తగా అందింపబడిన నౌకను గుర్తించండి. ఆప్షన్ 1 ఐఎన్ఎస్ వరద్, ఆప్షన్ 2 ఐఎన్ఎస్ శౌర్య, ఆప్షన్ 3 ఐఎన్ఎస్ సహాయ్, ఆప్షన్ 4 ఐఎన్ఎస్ నేత్ర. సరైన సమాధానం ఆప్షన్ 1 ఐఎన్ఎస్ వరద్. తొమ్మిదవ ప్రశ్న. అఖిల భారత విద్యా సంబంధ ఆడియో వీడియో 5వ మేళా ఇటీవల భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్ 1 మహారాష్ట్ర,
ఆప్షన్ 2 కేరళ. ఆప్షన్ 3 గోవా. ఆప్షన్ 4 యూపీ. సరైన సమాధానం ఆప్షన్ 2 కేరళ. 10వ ప్రశ్న. భారత కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆవాసాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్తో కలుషితమయ్యాయని వెల్లడించారు? ఆప్షన్ 1 436. ఆప్షన్ 2 320. ఆప్షన్ 3 261. ఆప్షన్ 4 248. సరైన సమాధానం ఆప్షన్ 3 261. 11వ ప్రశ్న. అయోధ్య రామ మందిర ట్రస్ట్ నిర్మాణానికి అధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 దుర్గేశ్వర్ ప్రధాన్. ఆప్షన్ 2 మహంత్ నృత్య గోపాల్ దాస్. ఆప్షన్ 3 కుమార గుణశేఖరన్. ఆప్షన్ 4 చంపాత్ రాయ్. సరైన సమాధానం ఆప్షన్ 2 మహంత్ నృత్య గోపాల్ దాస్. 12వ ప్రశ్న. టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు హృద్రోగ చికిత్సలు గుండె కోణాల్లోని శక్తి కేంద్రకాలు క్రొవ్వు ఆమ్లాలకు బదులుగా దేనిని వినియోగించేలా చేయగలిగితే హృదయ వైఫల్య సమస్యను దూరం చేయవచ్చని వెల్లడించారు? ఆప్షన్ 1 సల్ఫర్ ఉన్న ఆహార పదార్థాలు. ఆప్షన్ 2 ఫ్రక్టోజ్. ఆప్షన్ 3 లిపిడ్లు. ఆప్షన్ 4 గ్లూకోజ్. సరైన సమాధానం ఆప్షన్ 4 గ్లూకోజ్. 13వ ప్రశ్న. బురద నీళ్ళల్లో 2 దున్నలను కట్టేసి వాటితో పరుగు తీసే కంబల పోటీలు ఏ రాష్ట్రంలో జరుగుతాయి? ఆప్షన్ 1 కర్ణాటక. ఆప్షన్ 2 కేరళ. ఆప్షన్ 3 తమిళనాడు. ఆప్షన్ 4 ఒడిశా. సరైన సమాధానం ఆప్షన్ 1 కర్ణాటక. 14వ ప్రశ్న. లండన్ పరిశోధకులు ఇటీవల మిడతల దండు నుండి పంటను రక్షించేందుకు మిడతల ఆచూకీ పసిగట్టేలా రూపొందించిన యాప్ను గుర్తించండి. ఆప్షన్ 1 మైస్ట్రో. ఆప్షన్ 2 ఫిలిడోస్కోప్. ఆప్షన్ 3 ఫ్లయర్. ఆప్షన్ 4 క్యాట్ ఫిష్. సరైన సమాధానం ఆప్షన్ 1 మైస్ట్రో. 15వ ప్రశ్న. ఇటీవల ఏ నగరంలోని ఎస్బీఐ కార్యాలయం వద్ద ఎలక్ట్రానిక్ వ్యర్థ పరికరాలతో 12.5 అడుగుల భారీ మనస్వి కళాఖండాన్ని ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 ఢిల్లీ. ఆప్షన్ 2 ముంబై. ఆప్షన్ 3 బెంగళూరు. ఆప్షన్ 4 కోల్కతా. సరైన సమాధానం ఆప్షన్ 1 ఢిల్లీ. 16వ ప్రశ్న. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ క్రికెట్ డైరెక్టర్గా ఏ భారత మాజీ క్రికెటర్ ఎంపిక కాబడ్డాడు? ఆప్షన్ 1 అజిత్ అగార్కర్. ఆప్షన్ 2 వినోద్ కాంబ్లీ. ఆప్షన్ 3 అజహరుద్దీన్. ఆప్షన్ 4 రాబిన్ సింగ్. సరైన సమాధానం
ఆప్షన్ 4 రాబిన్ సింగ్. 17వ ప్రశ్న 2019 అంతర్జాతీయ హాకీ సమైక్య ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్న భారత క్రీడాకారుణ్ణి గుర్తించండి. ఆప్షన్ 1 హనుమంత పాండే. ఆప్షన్ 2 సురేంద్ర రస్తోగి. ఆప్షన్ 3 ప్రకాష్ బాదల్. ఆప్షన్ 4 మన్ప్రీత్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ 4 మన్ప్రీత్ సింగ్. 18వ ప్రశ్న ఎంపవరింగ్ ఇండియా పురస్కారాల్లో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రభుత్వ శాఖ బెస్ట్ స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్ట్ పురస్కారాన్ని దక్కించుకుంది? ఆప్షన్ 1 గనులు భూగర్భ శాఖ. ఆప్షన్ 2 ఏపీఎస్ఆర్టీసీ. ఆప్షన్ 3 జలవనరుల శాఖ. ఆప్షన్ 4 విద్యుత్ శాఖ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏపీఎస్ఆర్టీసీ. 19వ ప్రశ్న కరోనా వైరస్ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ పంట ఎగుమతులు తీవ్ర ప్రభావానికి లోనయ్యాయి? ఆప్షన్ 1 వరి. ఆప్షన్ 2 జొన్న. ఆప్షన్ 3 పత్తి. ఆప్షన్ 4 మిర్చి. సరైన సమాధానం ఆప్షన్ 4 మిర్చి. 20వ ప్రశ్న అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఆరోగ్య సంరక్షణ సంస్థ ప్రావిడెన్స్ ప్రపంచ ఆవిష్కరణల కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 హైదరాబాద్. ఆప్షన్ 2 ఢిల్లీ. ఆప్షన్ 3 చెన్నై. ఆప్షన్ 4 ముంబై. సరైన సమాధానం ఆప్షన్ 1 హైదరాబాద్. 21వ ప్రశ్న భారత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లోని జిల్లా కోర్టులో ఎన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని తన తాజా నివేదికలో వెల్లడించారు? ఆప్షన్ 1 3.64 లక్షలు. ఆప్షన్ 2 5.64 లక్షలు. ఆప్షన్ 3 4.68 లక్షలు. ఆప్షన్ 4 6.96 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 2 5.64 లక్షలు. 22వ ప్రశ్న గుజరాత్ ప్రభుత్వం ట్రంప్ పాల్గొనే కార్యక్రమాన్ని కేమ్చో ట్రంప్ బదులుగా పేరును పెట్టాలని నిర్ణయించింది. ఆప్షన్ 1 నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్. ఆప్షన్ 2 ఆహ్వాన్ అమెరికా. ఆప్షన్ 3 స్వచ్ఛ భారత్ ట్రంప్. ఆప్షన్ 4 आओ मेरा दोस्त. సరైన సమాధానం ఆప్షన్ 1 నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్. 23వ ప్రశ్న మానవ చరిత్రలోనే 5 కోట్ల మందిని చంపిన ప్రాణాంతకమైనది ఏ వ్యాధి చరిత్ర పుటలలోకి ఎక్కింది? ఆప్షన్ 1 కలరా. ఆప్షన్ 2 బర్డ్ ఫ్లూ. ఆప్షన్ 3 స్పానిష్ ఫ్లూ. ఆప్షన్ 4 గ్రేట్ ప్లేగ్ ఆఫ్ మార్సేల్. సరైన సమాధానం
ఆప్షన్ 3 స్పానిష్ ఫ్లూ. 24వ ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్షరాస్యత పెరగడం వల్ల మాతా శిశు మరణాలను ఎంత శాతం తగ్గించవచ్చని అధ్యయనంలో వెల్లడించింది? ఆప్షన్ 1 39%, ఆప్షన్ 2 50%, ఆప్షన్ 3 46%, ఆప్షన్ 4 75%. సరైన సమాధానం ఆప్షన్ 2 50%. 25వ ప్రశ్న. ఆస్ట్రేలియా పరిశోధకులు చిన్నారులు కాలిన గాయాన్ని మాన్పించే అత్యవసర ప్రాథమిక చికిత్స కింద ఏ పదార్థం పనిచేస్తుందని వెల్లడించారు? ఆప్షన్ 1 తేనె, ఆప్షన్ 2 నీరు, ఆప్షన్ 3 పొగాకు పొడి, ఆప్షన్ 4 లాలాజలం. సరైన సమాధానం ఆప్షన్ 2 నీరు. 26వ ప్రశ్న. కోవిడ్-19 భయంతో ఇటీవల ప్రఖ్యాత మతపరమైన పర్యటన జరిగే ఏ దేశం విదేశీయులకు వీసాలను రద్దు చేసింది? ఆప్షన్ 1 పాలస్తీనా, ఆప్షన్ 2 సౌదీ అరేబియా, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 ఇజ్రాయిల్. సరైన సమాధానం ఆప్షన్ 2 సౌదీ అరేబియా. 27వ ప్రశ్న. అంతర్జాతీయ పునఃసమీక్షా బృందం ICRG ఇటీవల ఏ నగరంలో జరిగిన సదస్సులో పాకిస్తాన్ దేశాన్ని గ్రే లిస్ట్ లో కొనసాగించాలని నిర్ణయించింది? ఆప్షన్ 1 సిడ్నీ, ఆప్షన్ 2 న్యూయార్క్, ఆప్షన్ 3 అట్లాంటా, ఆప్షన్ 4 పారిస్. సరైన సమాధానం ఆప్షన్ 4 పారిస్. 28వ ప్రశ్న. అండర్-19 ప్రపంచ కప్ లో భారత జట్టు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు కప్పును గెలిచింది? ఆప్షన్ 1 5, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 6. సరైన సమాధానం ఆప్షన్ 2 4. 29వ ప్రశ్న. చికెన్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఆఫ్రికా, ఆప్షన్ 2 బ్రెజిల్, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ 3 చైనా. 30వ ప్రశ్న. అమెరికా ఉత్పత్తుల దిగుమతులలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ఆప్షన్ 1 1వ స్థానం, ఆప్షన్ 2 3వ స్థానం, ఆప్షన్ 3 4వ స్థానం, ఆప్షన్ 4 2వ స్థానం. సరైన సమాధానం ఆప్షన్ 2 3వ స్థానం. 31వ ప్రశ్న. తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ట్రస్ట్ ఇటీవల ఏ 2 ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించనున్నట్లు వెల్లడించింది? ఆప్షన్ 1 భువనేశ్వర్, కురుక్షేత్ర, ఆప్షన్ 2 దిస్పూర్, కటక్, ఆప్షన్ 3 వారణాసి, జమ్మూ, ఆప్షన్ 4 మహాబలేశ్వరం, త్రిశూర్. సరైన సమాధానం ఆప్షన్ 3 వారణాసి, జమ్మూ. 32వ ప్రశ్న.
జలాంతర్గాముల్లోకి మహిళా పోరాట విభాగాన్ని ప్రారంభించిన తొలి దేశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 స్కాట్లాండ్, ఆప్షన్ 2 నార్వే, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 రష్యా. సరైన సమాధానం ఆప్షన్ 2 నార్వే. 33వ ప్రశ్న. టైప్ 2 మధుమేహానికి వాడే ఏ ఔషధం వాడకంలో హృద్రోగాలు ముప్పు 33% పెరుగుతోందని అమెరికాలోని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో వెల్లడించారు? ఆప్షన్ 1 రోసిగ్లిటాజోన్, ఆప్షన్ 2 గ్లైసిఫేజ్, ఆప్షన్ 3 హెమాటిఫైనిస్, ఆప్షన్ 4 గ్లైకోజన్ 6 mg. సరైన సమాధానం ఆప్షన్ 1 రోసిగ్లిటాజోన్. 34వ ప్రశ్న. అమెరికాలో ప్రముఖ నగరం లాస్ ఏంజల్స్ లో అత్యంత ఖరీదైన 1200 కోట్ల రూపాయల విలువైన ఎస్టేట్ ను ఇటీవల ఏ సంపన్నుడు కొనుగోలు చేయడం జరిగింది? ఆప్షన్ 1 బిల్ గేట్స్, ఆప్షన్ 2 వారెన్ బఫెట్, ఆప్షన్ 3 జెఫ్ బెజోస్, ఆప్షన్ 4 మార్క్ జకెన్బర్గ్. సరైన సమాధానం ఆప్షన్ 3 జెఫ్ బెజోస్. 35వ ప్రశ్న. వావత్ సే విశ్వాస్ పథక పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇది ఈ క్రింది ఇచ్చి కాలలో దేనికి వర్తించనున్న పథకం? ఆప్షన్ 1 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఆప్షన్ 2 వివాహ సమస్యల్లో రాజీ కుదర్చడం, ఆప్షన్ 3 ప్రత్యక్ష పన్నులు, ఆప్షన్ 4 భూ సరిహద్దు తగాదా సమస్యలు. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రత్యక్ష పన్నులు. 36వ ప్రశ్న. అమెరికా శాస్త్రవేత్తలు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తేనెటీగలు ఎదుర్కొంటున్న ఏ సమస్యను నిర్మూలించడానికి జన్యు మార్పిడి ద్వారా కొత్త రకం బ్యాక్టీరియాను ఉత్పత్తి చేశారు? ఆప్షన్ 1 టెంటకిల్ రిడక్షన్, ఆప్షన్ 2 రీప్రొడక్షన్, ఆప్షన్ 3 కాలనీ కొలాప్స్, ఆప్షన్ 4 హనీ ప్రొడక్షన్. సరైన సమాధానం ఆప్షన్ 3 కాలనీ కొలాప్స్. 37వ ప్రశ్న. ఆసియా రెజింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత స్టార్ ఆటగాడు రవి దహియా ఎన్ని కేజీల విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకున్నాడు? ఆప్షన్ 1 57 కేజీలు, ఆప్షన్ 2 50 కేజీలు, ఆప్షన్ 3 55 కేజీలు, ఆప్షన్ 4 62 కేజీలు. సరైన సమాధానం ఆప్షన్ 1 57 కేజీలు. 38వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో రక్షణ రంగంలో ఉపయోగించే తోటాలు తయారీ చేసే సంస్థ స్టంప్ గాలి అండ్ సోమప్ప స్ట్రింగ్స్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు? ఆప్షన్ 1 గుంటూరు, ఆప్షన్ 2 కడప, ఆప్షన్ 3 కర్నూలు, ఆప్షన్ 4 అనంతపురం.
సరైన సమాధానం ఆప్షన్ 4 అనంతపురం. 39వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ జగనన్న వసతి దీవెన పథకాన్ని ఏ నగరంలో ప్రారంభించనున్నారు? ఆప్షన్ 1 విజయనగరం, ఆప్షన్ 2 కర్నూలు, ఆప్షన్ 3 కడప, ఆప్షన్ 4 శ్రీకాకుళం. సరైన సమాధానం ఆప్షన్ 1 విజయనగరం. 40వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ 108, 104 అంబులెన్స్ సర్వీసులను ఇటీవల ఏ సంస్థ దక్కించుకుంది? ఆప్షన్ 1 బయోకాన్, ఆప్షన్ 2 రెడ్డి ల్యాబ్స్, ఆప్షన్ 3 అరబిందో ఫార్మా, ఆప్షన్ 4 రిలయన్స్. సరైన సమాధానం ఆప్షన్ 3 అరబిందో ఫార్మా. 41వ ప్రశ్న. భారత్లో మొట్టమొదటిసారిగా ఏ నగరంలో జరిగిన ఆపరేషన్లో కుక్కకు తొలి ఫేస్ మేకర్ను అమర్చడం జరిగింది? ఆప్షన్ 1 పూణే, ఆప్షన్ 2 లక్నో, ఆప్షన్ 3 ఢిల్లీ, ఆప్షన్ 4 ముంబై. సరైన సమాధానం ఆప్షన్ 3 ఢిల్లీ. 42వ ప్రశ్న. ఇటీవల ఏ ప్రఖ్యాత టెన్నిస్ సూపర్ స్టార్ టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించింది? ఆప్షన్ 1 షరపోవా, ఆప్షన్ 2 వీనస్ విలియమ్స్, ఆప్షన్ 3 వోజ్నియాకి, ఆప్షన్ 4 ఆష్లీ బర్టీ. సరైన సమాధానం ఆప్షన్ 1 షరపోవా. 43వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణలపై ఏర్పడిన బాలకృష్ణన్ కమిటీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని డిగ్రీ కళాశాలలను మూసివేయవచ్చని మధ్యంతర నివేదికను ఇచ్చింది? ఆప్షన్ 1 300, ఆప్షన్ 2 500, ఆప్షన్ 3 200, ఆప్షన్ 4 480. సరైన సమాధానం ఆప్షన్ 2 500. 44వ ప్రశ్న. భారత రైల్వే ఫిట్ ఇండియాలో భాగంగా ఇటీవల ఏ నగరంలో రైల్వే స్టేషన్లో 30 బస్కీలు తీస్తే ఉచిత ప్లాట్ఫామ్ ఇచ్చేలా పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్ 1 గోవా, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 హైదరాబాద్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఢిల్లీ. 45వ ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల కేసులు వెలుగు చూస్తున్నాయని వెల్లడించింది? ఆప్షన్ 1 1.75 లక్షలు, ఆప్షన్ 2 3 లక్షలు, ఆప్షన్ 3 2.5 లక్షలు, ఆప్షన్ 4 4.7 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 2 3 లక్షలు. 46వ ప్రశ్న. భారత కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ ఇటీవల ఏ నగరంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు? ఆప్షన్ 1 తిరుపతి, ఆప్షన్ 2 రాజమండ్రి, ఆప్షన్ 3 విజయవాడ,
ఆప్షన్ 4 కాకినాడ. సరైన సమాధానం ఆప్షన్ 4 కాకినాడ. 47వ ప్రశ్న. భారత్ క్రికెట్ రంజీ ట్రోఫీలో 12,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించిన క్రికెటర్ను గుర్తించండి. ఆప్షన్ 1 వసీం జాఫర్. ఆప్షన్ 2 జ్ఞానేష్ పాల్. ఆప్షన్ 3 శశికాంత్. ఆప్షన్ 4 సిద్ధార్థ్ కౌల్. సరైన సమాధానం ఆప్షన్ 1 వసీం జాఫర్. 48వ ప్రశ్న. అపాచీ హెలికాప్టర్లను ఏ సంస్థ తయారు చేస్తోంది? ఆప్షన్ 1 బెల్. ఆప్షన్ 2 బోయింగ్. ఆప్షన్ 3 షిషోర్. ఆప్షన్ 4 ఇన్నోవేటివ్. సరైన సమాధానం ఆప్షన్ 2 బోయింగ్. 49వ ప్రశ్న. జాతీయ స్థాయి ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాలు ఏ నగరంలో జరిగాయి? ఆప్షన్ 1 వరంగల్. ఆప్షన్ 2 దిన్పూర్. ఆప్షన్ 3 రాంచీ. ఆప్షన్ 4 విజయనగరం. సరైన సమాధానం ఆప్షన్ 4 విజయనగరం. 50వ ప్రశ్న. భారత కేంద్ర బడ్జెట్ 2020-21 కేటాయింపులలో భాగంగా అసత్యమైన వాటిని గుర్తించండి. ఏ. జలజీవన్ మిషన్ పథకానికి 3.6 లక్షల కోట్లు కేటాయించింది. బి. వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు 1.60 లక్షల కోట్లు కేటాయించింది. సి. మహిళా అభ్యున్నతి పథకాలకు 28,600 కోట్ల రూపాయలు కేటాయింపు. డి. వ్యవసాయ రుణాలు 6% పెంపుకు హామీ ఇచ్చింది. ఆప్షన్ 1 ఏ అండ్ సి. ఆప్షన్ 2 ఏ మాత్రమే. ఆప్షన్ 3 డి మాత్రమే. ఆప్షన్ 4 సి అండ్ బి. సరైన సమాధానం ఆప్షన్ 3 డి మాత్రమే. 51వ ప్రశ్న. భారత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏ కార్యక్రమాన్ని సెకండరీ పాఠశాలల్లో కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది? ఆప్షన్ 1 ట్విన్నింగ్ స్కూల్స్. ఆప్షన్ 2 బేటీ పడావ్. ఆప్షన్ 3 అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. ఆప్షన్ 4 అటల్ స్కాలర్షిప్స్. సరైన సమాధానం ఆప్షన్ 1 ట్విన్నింగ్ స్కూల్స్. 52వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు దిద్దుబాటులో భాగంగా ఏ జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు అత్యధికంగా రద్దయ్యాయి? ఆప్షన్ 1 కృష్ణా. ఆప్షన్ 2 నెల్లూరు. ఆప్షన్ 3 విజయనగరం. ఆప్షన్ 4 కడప. సరైన సమాధానం ఆప్షన్ 2 నెల్లూరు. 53వ ప్రశ్న. పెన్నీ వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు శాకాహారులు తినే పండ్లు, కూరగాయలలో ఉండే ఏ రసాయన పదార్థం వల్ల వారికి
హృద్రోగాలు ముప్పు వారికి తగ్గుతుందని వెల్లడించింది. ఆప్షన్ 1 సల్ఫర్ అమైనో యాసిడ్. ఆప్షన్ 2 టార్టారిక్ ఆమ్లం. ఆప్షన్ 3 గ్లైకోలిసిఫేజ్ యాసిడ్. ఆప్షన్ 4 ఫినైల్ ఎలనమైడ్. సరైన సమాధానం ఆప్షన్ 1 సల్ఫర్ అమైనో యాసిడ్. 54వ ప్రశ్న. భారత్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఇటీవల తొలిసారి తీసుకొనబోతున్న నిర్ణయాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సరుకు రవాణాపై 5% సెస్. ఆప్షన్ 2 ఆటోమేటిక్ బాంబ్ డిటెక్టర్ ఏర్పాటు. ఆప్షన్ 3 సిబ్బందికి మాదక ద్రవ్య పరీక్షలు. ఆప్షన్ 4 వృద్ధులకు రోబో రన్వే. సరైన సమాధానం ఆప్షన్ 3 సిబ్బందికి మాదక ద్రవ్య పరీక్షలు. 55వ ప్రశ్న. హరున్ గ్లోబల్ లిస్ట్ 2020 ప్రకారం భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య ఎంతమంది అని వెల్లడించింది. ఆప్షన్ 1 41. ఆప్షన్ 2 39. ఆప్షన్ 3 37. ఆప్షన్ 4 38. సరైన సమాధానం ఆప్షన్ 4 38. 56వ ప్రశ్న. జాతీయ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ రాష్ట్రంలో జరిగాయి. ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 2 మహారాష్ట్ర. ఆప్షన్ 3 కర్ణాటక. ఆప్షన్ 4 యూపీ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. 57వ ప్రశ్న. రోటరీ ఇంటర్నేషనల్ గ్లోబల్ సదస్సు ఏ నగరంలో జరిగింది. ఆప్షన్ 1 కోల్కతా. ఆప్షన్ 2 బెంగళూరు. ఆప్షన్ 3 అనంతపురం. ఆప్షన్ 4 పూణే. సరైన సమాధానం ఆప్షన్ 1 కోల్కతా. 58వ ప్రశ్న. భారత పార్లమెంట్ సచివాలయం తన నివేదికలో రాజ్యసభలో 0 అవార్డ్ సమర్పణలు ఎన్ని జరిగినట్లు వెల్లడించింది. ఆప్షన్ 1 75. ఆప్షన్ 2 83. ఆప్షన్ 3 38. ఆప్షన్ 4 96. సరైన సమాధానం ఆప్షన్ 1 75. 59వ ప్రశ్న. భారత బ్యాడ్మింటన్ సంఘం 2 కోట్ల భారీ ప్రైజ్ మనీతో బహుళస్థాయి దేశవాళీ టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ టోర్నీలో మొదటి అంచెలో అత్యున్నత టోర్నీకి ప్రైజ్ మనీ. ఆప్షన్ 1 15 లక్షలు. ఆప్షన్ 2 20 లక్షలు. ఆప్షన్ 3 25 లక్షలు. ఆప్షన్ 4 30 లక్షలు.
సరైన సమాధానం ఆప్షన్ 3 25 లక్షలు. 60వ ప్రశ్న. ఇటీవల తెలుగు హాస్య నటుడు ఆలీ ఏ ప్రముఖ వ్యక్తి బయోపిక్ లో నటించి వార్తల్లోకి ఎక్కారు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 జగదీష్ చంద్రబోస్, ఆప్షన్ 3 అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ 4 అబ్దుల్ కలాం. సరైన సమాధానం ఆప్షన్ 4 అబ్దుల్ కలాం. 61వ ప్రశ్న. కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పీయూష్ గోపాల్ ప్రస్తుతం భారతదేశ ఔషధ బయోటెక్ పరిశ్రమ ప్రస్తుతం ఎన్ని బిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని వెల్లడించారు? ఆప్షన్ 1 50 బిలియన్ డాలర్లు, ఆప్షన్ 2 20 బిలియన్ డాలర్లు, ఆప్షన్ 3 40 బిలియన్ డాలర్లు, ఆప్షన్ 4 30 బిలియన్ డాలర్లు. సరైన సమాధానం ఆప్షన్ 3 40 బిలియన్ డాలర్లు. 62వ ప్రశ్న. తొలిసారి అమెరికా అధ్యక్షుడు భారతదేశ పర్యటనకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి. ఏ 2 రోజుల పర్యటనలో ఢిల్లీ అహ్మదాబాదుల్లో పర్యటిస్తారు. బి సమీకృత వాయు రక్షణ ఆయుధ వ్యవస్థను అమెరికా భారత్కు విక్రయించేందుకు అంగీకరించింది. సి అమెరికా భారత్కు విక్రయించనున్న ఆయుధాల ఖరీదు 13,543 కోట్ల రూపాయలు. డి మోడీ ట్రంప్ మధ్య వాణిజ్యపరమైన 2 కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ఆప్షన్ 1 సి అండ్ డి, ఆప్షన్ 2 ఏ మాత్రమే, ఆప్షన్ 3 బిసి, ఆప్షన్ 4 డి మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 4 డి మాత్రమే. 63వ ప్రశ్న. అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల భూతాపాన్ని తగ్గించే కార్బన్ పదార్థాలను విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఆ బ్యాక్టీరియా పేరును గుర్తించండి. ఆప్షన్ 1 బ్యాక్టీరియా సనైకా కనబిల్లై, ఆప్షన్ 2 పారాబ్లూక్లోరైడియా యాడ్ సెనియానా, ఆప్షన్ 3 జెత్రోకార్నో గొనాడోట్రైసిన్, ఆప్షన్ 4 ఒకరేనియా రోడ్రిసినా టోల్. సరైన సమాధానం ఆప్షన్ 2 పారాబ్లూక్లోరైడియా యాడ్ సెనియానా. 64వ ప్రశ్న. ఇటీవల వార్తలలో నిలిచిన షాహీన్ బాగ్ ప్రాంతం ఈ రాష్ట్రంలోనిది. ఆప్షన్ 1 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 2 ఢిల్లీ, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 హర్యానా. సరైన సమాధానం ఆప్షన్ 2 ఢిల్లీ. 65వ ప్రశ్న. భారత్ మొత్తం ఎగుమతులలో అమెరికా వాటా ప్రస్తుతం ఎంత శాతంగా ఉంది? ఆప్షన్ 1 10%, ఆప్షన్ 2 12%, ఆప్షన్ 3 8%, ఆప్షన్ 4 9%.
సరైన సమాధానం ఆప్షన్ 2 12%. 66వ ప్రశ్న. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ఏ నగరంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు? ఆప్షన్ 1 సబర్మతి, ఆప్షన్ 2 అహ్మదాబాద్, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 4 ఢిల్లీ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఢిల్లీ. 67వ ప్రశ్న. అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం సీక్రెట్ సర్వీసు తొలిసారి ఏ అమెరికా అధ్యక్షుడిని హయాంలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ 1 ఐసెన్ హోవర్, ఆప్షన్ 2 సీనియర్ బుష్, ఆప్షన్ 3 అబ్రహం లింకన్, ఆప్షన్ 4 బిల్ క్లింటన్. సరైన సమాధానం ఆప్షన్ 3 అబ్రహం లింకన్. 68వ ప్రశ్న. మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమంలో ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు నివసించారు? ఆప్షన్ 1 1923 నుండి 1939 వరకు, ఆప్షన్ 2 1935 నుండి 1943 వరకు, ఆప్షన్ 3 1917 నుండి 1930 వరకు, ఆప్షన్ 4 1915 నుండి 1927 వరకు. సరైన సమాధానం ఆప్షన్ 3 1917 నుండి 1930 వరకు. 69వ ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ప్రారంభించనున్న ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ఏ నగరంలో ప్రారంభించనున్నారు? ఆప్షన్ 1 అహ్మదాబాద్, ఆప్షన్ 2 గాంధీనగర్, ఆప్షన్ 3 మోతేరా, ఆప్షన్ 4 వడోదర. సరైన సమాధానం ఆప్షన్ 3 మోతేరా. 70వ ప్రశ్న. భారత ముఖ ఆర్థిక సలహాదారు సుబ్రహ్మణ్యం అందించిన 2019-20 ఆర్థిక సర్వే పుస్తకాన్ని ఏ రంగుల్లో ముద్రించారు? ఆప్షన్ 1 లావెండర్, ఆప్షన్ 2 పింక్, ఆప్షన్ 3 yellow, ఆప్షన్ 4 ఆరెంజ్. సరైన సమాధానం ఆప్షన్ 1 లావెండర్. 71వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ అమలు పథకం కోసం ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించింది? ఆప్షన్ 1 105 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 100 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 50 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 75 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3 50 కోట్ల రూపాయలు. 72వ ప్రశ్న. అంతర్జాతీయ హాకీ సంఘం 2019 వర్ధమాన క్రీడాకారిణి అవార్డు ఈ సంవత్సరం ఏ భారతీయ క్రీడాకారిణికి దక్కింది? ఆప్షన్ 1 ఎరిక్కీ సాయి చామ్లింగ్, ఆప్షన్ 2 ఫిలాండో కృతిన్, ఆప్షన్ 3 లాల్ రెమ్ సియామి, ఆప్షన్ 4 ఇసబెల్లా వర్గీస్.
సరైన సమాధానం ఆప్షన్ 3 లాల్ రెమ్ సియామి. 73వ ప్రశ్న. భారత కేంద్ర కేబినెట్ ఇటీవల కొన్ని నగరాల్లోని ట్రిపుల్ ఐటీలకు జాతీయ ప్రాధాన్య సంస్థల హోదా కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రింది వాటిలో ఆ జాబితాకు చెందిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్. ఆప్షన్ 2 ట్రిపుల్ ఐటీ భోపాల్. ఆప్షన్ 3 ట్రిపుల్ ఐటీ రాయచూర్. ఆప్షన్ 4 ట్రిపుల్ ఐటీ సూరత్. సరైన సమాధానం ఆప్షన్ 1 ట్రిపుల్ ఐటీ భువనేశ్వర్. 74వ ప్రశ్న. స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ 2020 నివేదిక ప్రకారం గత 25 ఏళ్లగా ఏ పక్షుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నట్లు వెల్లడైంది? ఆప్షన్ 1 తోకపిట్టలు. ఆప్షన్ 2 కోళ్లు. ఆప్షన్ 3 పిచ్చుకలు. ఆప్షన్ 4 కొంగలు. సరైన సమాధానం ఆప్షన్ 3 పిచ్చుకలు. 75వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాడు నేడు కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించనున్నారు? ఆప్షన్ 1 గుంటూరు. ఆప్షన్ 2 కర్నూలు. ఆప్షన్ 3 తూర్పు గోదావరి. ఆప్షన్ 4 కడప. సరైన సమాధానం ఆప్షన్ 2 కర్నూలు. 76వ ప్రశ్న. భారత కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో చరిత్రలో అతి తక్కువ పదాలు 4454 వాడిన ఆర్థిక మంత్రిని గుర్తించండి. ఆప్షన్ 1 సుచింద్రా చౌదరి. ఆప్షన్ 2 మధు దండవత్. ఆప్షన్ 3 సిడి దేశ్ముఖ్. ఆప్షన్ 4 ఆర్కే సిన్హా. సరైన సమాధానం ఆప్షన్ 3 సిడి దేశ్ముఖ్. 77వ ప్రశ్న. కరోనాపై పరీక్షించడానికి ఉద్దేశించిన ఏ మందు చైనాకు చేరుకుంది? ఆప్షన్ 1 రెమిడెసివిర్. ఆప్షన్ 2 పెలుటిన్ స్టెమారాయిడ్. ఆప్షన్ 3 గ్లైజీనియా సీరం. ఆప్షన్ 4 పొలిటీషియా లోజెన్. సరైన సమాధానం ఆప్షన్ 1 రెమిడెసివిర్. 78వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్కు చెందిన హర్షవర్ధనాచారి అనే బాలుడు లింబో స్కేటింగ్ లో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇతడు ఏ జిల్లాకు చెందిన బాలుడు? ఆప్షన్ 1 అనంతపురం. ఆప్షన్ 2 కడప. ఆప్షన్ 3 గుంటూరు. ఆప్షన్ 4 తూర్పు గోదావరి. సరైన సమాధానం ఆప్షన్ 1 అనంతపురం. 79వ ప్రశ్న. భారత కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసిలో ఎంత శాతం వాటాని కలిగి ఉంది? ఆప్షన్ 1 60%. ఆప్షన్ 2 50%. ఆప్షన్ 3 86%.
ఆప్షన్ 4 100%. సరైన సమాధానం ఆప్షన్ 4 100%. 80వ ప్రశ్న. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాన్ని పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ 1 18, ఆప్షన్ 2 26, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 23. సరైన సమాధానం ఆప్షన్ 4 23. 81వ ప్రశ్న. 2018 WHO భారత్లో కొత్తగా ఎన్ని లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి? ఆప్షన్ 1 11.6 లక్షలు, ఆప్షన్ 2 8.9 లక్షలు, ఆప్షన్ 3 9.8 లక్షలు, ఆప్షన్ 4 10.6 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 1 11.6 లక్షలు. 82వ ప్రశ్న. భారత కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లో 0 to 1200 మీటర్ల లోతులో ఎన్ని మిలియన్ టన్నులు బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు? ఆప్షన్ 1 838.26 మిలిటన్స్, ఆప్షన్ 2 1138.46 మిల్లీటన్స్, ఆప్షన్ 3 968 మిల్లీటన్స్, ఆప్షన్ 4 1607.21 మిల్లీటన్స్. సరైన సమాధానం ఆప్షన్ 4 1607.21 మిల్లీటన్స్. 83వ ప్రశ్న. డన్ అండ్ బార్ స్ట్రీట్ తన నివేదికలో కరోనా ప్రభావం జూన్ దాకా కొనసాగితే ప్రపంచ వృద్ధి ఎంత శాతం తగ్గుతుందని అంచనా వేసింది? ఆప్షన్ 1 0.45%, ఆప్షన్ 2 0.25%, ఆప్షన్ 3 0.80%, ఆప్షన్ 4 1%. సరైన సమాధానం ఆప్షన్ 4 1%. 84వ ప్రశ్న. అంతరిక్ష అంతర్జాతీయ కేంద్రంలో ISS విధులను నిర్వర్తించి ఇటీవల భూమి మీదకు వచ్చిన వ్యోమగామి క్రిస్టినా కోచ్ ఎన్ని నెలలు ISS లో గడిపారు? ఆప్షన్ 1 10 నెలలు, ఆప్షన్ 2 11 నెలలు, ఆప్షన్ 3 8 నెలలు, ఆప్షన్ 4 9 నెలలు. సరైన సమాధానం ఆప్షన్ 2 11 నెలలు. 85వ ప్రశ్న. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెట్రోల్, డీజిల్ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇటీవల ఏ నగరంలోని IIP భారత్ పెట్రోలియం సంస్థ తయారు చేసింది? ఆప్షన్ 1 అహ్మదాబాద్, ఆప్షన్ 2 వడోదర, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 డెహ్రాడూన్.
సరైన సమాధానం ఆప్షన్ 4 డెహ్రాడూన్. 86వ ప్రశ్న. భారత కేంద్ర వనరుల శాఖ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల అంచనాల విలువతో హైడ్రాలజీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది? ఆప్షన్ 1 78 కోట్ల రూపాయలు. ఆప్షన్ 2 45 కోట్ల రూపాయలు. ఆప్షన్ 3 96 కోట్ల రూపాయలు. ఆప్షన్ 4 200 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 1 78 కోట్ల రూపాయలు. 87వ ప్రశ్న. ఆర్బీఐ ద్రవ్య పరమతి సమీక్షా విధానంలో ప్రస్తుత త్రైమాసిక జనవరి టు మార్చ్ ద్రవ్యోల్బణం అంచనాలను ఎంత శాతానికి పెంచింది? ఆప్షన్ 1 6.25%. ఆప్షన్ 2 6%. ఆప్షన్ 3 6.3%. ఆప్షన్ 4 6.5%. సరైన సమాధానం ఆప్షన్ 4 6.5%. 88వ ప్రశ్న. భారత నూతన శాటిలైట్ సిస్టమ్ నావిక్ ను ఎన్ని కిలోమీటర్ల పరిధిలో గమ్యస్థానాలను అత్యంత ఖచ్చితంగా గుర్తించేలా రూపొందించారు? ఆప్షన్ 1 1100 కిలోమీటర్లు. ఆప్షన్ 2 1000 కిలోమీటర్లు. ఆప్షన్ 3 1500 కిలోమీటర్లు. ఆప్షన్ 4 2000 కిలోమీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 3 1500 కిలోమీటర్లు. 89వ ప్రశ్న. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ బృందం తమ రాష్ట్రంలో దిశ చట్టాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ను దర్శించింది? ఆప్షన్ 1 మహారాష్ట్ర. ఆప్షన్ 2 బీహార్. ఆప్షన్ 3 కర్ణాటక. ఆప్షన్ 4 ఒడిశా. సరైన సమాధానం ఆప్షన్ 1 మహారాష్ట్ర. 90వ ప్రశ్న. జర్మనీలోని ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఏ రకమైన సువాసనలు గల అగరబత్తీలు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయని వెల్లడించారు? ఆప్షన్ 1 మల్లెపూలు. ఆప్షన్ 2 బ్లాక్ క్రో బ్రాండ్. ఆప్షన్ 3 చేమంతులు. ఆప్షన్ 4 గులాబీలు. సరైన సమాధానం ఆప్షన్ 4 గులాబీలు. 91వ ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా ఏ స్టేడియంలో భారీ ఎత్తున సభను నిర్వహించనున్నారు? ఆప్షన్ 1 ఎన్బిఎస్ స్టేడియం. ఆప్షన్ 2 మహాత్మా గాంధీ స్టేడియం. ఆప్షన్ 3 కాగజ్ నగర్ స్టేడియం. ఆప్షన్ 4 మోతేరా స్టేడియం. సరైన సమాధానం ఆప్షన్ 4 మోతేరా స్టేడియం. 92వ ప్రశ్న. ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్ ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనంపై ఆసీనులయ్యారు? ఆప్షన్ 1 బ్రిటన్. ఆప్షన్ 2 అమెరికా. ఆప్షన్ 3 రష్యా.
ఆప్షన్ 4 పోలాండ్. సరైన సమాధానం ఆప్షన్ 1 బ్రిటన్. 93వ ప్రశ్న. భారత మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల తిరుపతిలో నిర్మించే ఐఐఎస్ఈఆర్ కు ఎన్ని కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు? ఆప్షన్ 1 1006 కోట్ల రూపాయలు. ఆప్షన్ 2 686 కోట్ల రూపాయలు. ఆప్షన్ 3 506 కోట్ల రూపాయలు. ఆప్షన్ 4 798 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 686 కోట్ల రూపాయలు. 94వ ప్రశ్న. అఖిల భారత విద్యా సంబంధ ఆడియో వీడియో ఐసిటి మేళాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కార్యక్రమంపై వీడియోకి ప్రథమ స్థానం లభించింది? ఆప్షన్ 1 నో బ్యాక్ డే. ఆప్షన్ 2 నవరత్నాలు. ఆప్షన్ 3 నాడు నేడు. ఆప్షన్ 4 దిశా చట్టం. సరైన సమాధానం ఆప్షన్ 1 నో బ్యాక్ డే. 95వ ప్రశ్న. భారత ప్రధాన సమాచార కమిషనర్ సిఐసిగా ఎవరిని ఎంపిక చేశారు? ఆప్షన్ 1 గురు ప్రదీప్. ఆప్షన్ 2 బిమల్ జుల్కా. ఆప్షన్ 3 సురేష్ పటేల్. ఆప్షన్ 4 అధీర్ రంజన్. సరైన సమాధానం ఆప్షన్ 2 బిమల్ జుల్కా. 96వ ప్రశ్న. ఇటీవల అమెరికా అధ్యక్షులు ట్రంప్ సమావేశమైన మెతేరా స్టేడియంను తొలిసారిగా 1983లో నిర్మించిన వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 విమల్ కేశవన్. ఆప్షన్ 2 ఆనంద్ ధన్పాయ్. ఆప్షన్ 3 విశ్వక్షేణ్ శర్మ. ఆప్షన్ 4 మృగేష్ జయకృష్ణ. సరైన సమాధానం ఆప్షన్ 4 మృగేష్ జయకృష్ణ. 97వ ప్రశ్న. దక్షిణ మధ్య రైల్వే జిఎం గజానన్ తన నివేదికలో దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి జోన్ మీదుగా ఎన్ని ప్రైవేట్ రైళ్లు రాబోతున్నట్లు తన నివేదికలో వెల్లడించారు? ఆప్షన్ 1 8. ఆప్షన్ 2 10. ఆప్షన్ 3 11. ఆప్షన్ 4 9. సరైన సమాధానం ఆప్షన్ 3 11. 98వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఇటీవల విజయవాడ సిటీ బస్సుల్లో నగదు రహిత సేవల కోసం కొత్తగా ఆవిష్కరించిన మొబైల్ అప్లికేషన్ను గుర్తించండి. ఆప్షన్ 1 చలో యాప్. ఆప్షన్ 2 ఆర్టీసీ యువర్ హ్యాండ్. ఆప్షన్ 3 జాగో సేవక్. ఆప్షన్ 4 వైఎస్ఆర్ సిటీ బస్. సరైన సమాధానం ఆప్షన్ 1 చలో యాప్. 99వ ప్రశ్న. డోపింగ్ వల్ల నిషేధానికి గురైన స్విమ్మర్ ఆటగాడు సన్యాంగ్ ఒలింపిక్స్ 3 స్వర్ణాలు ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు?
ఆప్షన్ 1 రష్యా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 కొరియా. సరైన సమాధానం ఆప్షన్ 2 చైనా. 100వ ప్రశ్న. శాసన మండలి చైర్మన్ తనకున్న ఈ నిబంధనను అనుసరించిన విచక్షణ అధికారంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి అందించమని తెలియచేశారు. ఆప్షన్ 1 124వ నిబంధన, ఆప్షన్ 2 134వ నిబంధన, ఆప్షన్ 3 144వ నిబంధన, ఆప్షన్ 4 154వ నిబంధన. సరైన సమాధానం ఆప్షన్ 4 154వ నిబంధన.